రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల యొక్క కోర్ శాంపిల్ తో ల్యాబ్ లో అధికారులతో కలిసి కోర్ శాంపిల్ పరీక్షలు నిర్వహించారు. నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడేది లేదని, నాణ్యతా ప్రమాణాల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని తెలియజేశారు. అనంతరం మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషగిరిరావు మాట్లాడుతూ ఫతేఖాన్పేట రోడ్డు యొక్క కోర్ శాంపిల్ పరీక్షించామని, ఉండాల్సిన నాణ్యత కంటే కూడా ఎక్కువ నాణ్యతతో కూడిన ఫలితాలు వచ్చాయని తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో జరుగుతున్నటువంటి ఆ యొక్క అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాలతో జరగాలని ఎప్పటికప్పుడు ఆ యొక్క పనుల మీద పర్యవేక్షణ చేస్తూ అటు నేను కానీ, అధికారులు కానీ, స్థానిక నాయకులు కానీ కోర్ శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ కోర్ శాంపిల్స్ ని ఈరోజు ల్యాబొరేటరీలో టెస్ట్ చేయడం జరిగింది. అంటే మనం చేపట్టే పనులు 10 కాలాల పాటు ప్రజలకు మేలు చేయాలా, నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రశ్నే లేదు. అధికారులకి, కాంట్రాక్టర్లు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడైనా నాణ్యతా ప్రమాణాలు లోపభూయిష్టంగా ఉంటే, లోపిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందుకే స్వయంగా నేనే ఓ శాసనసభ్యుడిగా అధికారులను తీసుకుని ల్యాబొరేటరీకి వచ్చి ఆ యొక్క కోర్ శాంపిల్స్ పరీక్షలో పాల్గొనడం జరిగింది. నమస్తే. ఇప్పుడు మన ఎంక్యాప్ వర్క్ కింద ఫతేఖాన్పేటలో చేసిన రోడ్డుకి టెస్ట్ చేయడం జరిగింది. M30 రావాల్సింది, M30 కన్నా ఎక్కువ బాగా స్ట్రెంత్ వచ్చింది. కాబట్టి అన్ని కోర్లు కూడా స్ట్రెంత్ వస్తాయి. మొత్తం మేము నీట్గా చేస్తున్నాము. కాబట్టి ఎక్కడైనా లోపాలు ఉన్నా కూడా ఎటువంటి లోపాలు లేకుండా చేస్తామని ఎమ్మెల్యే గారికి అభినందిస్తున్నాం సార్. ఎంతవరకు తీసుకుంటే అంతవరకు వస్తుంది సార్. ఇది అయిపోతుంది.